చదివారు ముందు నాకు. మళ్ళీ నాయన హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఎలాగున్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి, నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మామూలుగా చూసే వాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. యూట్యూబ్ ఇంకొంచెం మందికి రికమెండ్ చేస్తుంది. 3 months 4 months అవుతా ఉంది. నేను చాలా కష్టపడతా ఉన్నాను. చూస్తూ ఉన్నారు మీరు. డైలీ వీడియోస్ చేస్తూ ఉన్నాను. కొంచెం సబ్స్క్రైబర్స్ రావాలి. ఇంకా ఈరోజైతే మార్నింగ్, ఈరోజు వచ్చేసి ఫ్రైడే అనమాట. మార్నింగ్ కొంచెం ఈ పనులు అవి అయ్యాక మాకు రోడ్లు వాటర్ వచ్చేస్తుంది కదా, వర్షం అంటే తుఫాన్ అని చెప్తున్నారు 2-3 days నుంచి.
ఈ తుఫాను వల్ల వాటర్ వచ్చేస్తాయని మా ఇంటి చుట్టూ హౌసెస్ ఉన్నాయి కదా, అందరూ కొంచెం నిన్న వచ్చి చెప్పెళ్ళారనమాట. ఈరోజు ఎమ్మెల్యే గారు వస్తారు, అందరూ రండమ్మ అందరం మాట్లాడదాము, మనకి ఈ డ్రైనేజ్ ఎక్కడి నుంచి వస్తూ ఉంది ఏంటి, మన రోడ్ల గురించి అన్నీ మాట్లాడదాము అని అయితే నిన్న చెప్పెళ్ళారు. అందరూ కొంచెం మంది వచ్చేసి పక్కన వాళ్ళు ఇంతవరకు మాకంటే ముందు హౌసెస్ కట్టుకొని ఉంటారు కదా, వాళ్ళందరూ చెప్పారనమాట. సరే ఖచ్చితంగా వస్తామని చెప్పేసి రెడీ అయ్యి ఉన్నాను. వాళ్ళు ఫోన్ చేస్తే వెళ్దాము అనేసి మాట్లాడతాము. చూశారు కదా మన ఇంటి ముందు రోడ్లు ఎలాగున్నాయి, వాటర్ వస్తే వర్షం వస్తే ఎలాగున్నది అన్నీ మనం కూడా చెప్పాలి. మన ప్రయత్నం మనం చేయాలి. నెక్స్ట్ గవర్నమెంట్ ఎప్పుడు చేస్తుందా ఏంటా అనేది వాళ్ళు అదే అన్నారు. ఎలక్షన్లు వస్తున్నాయి కదా, చేస్తారులే రండి మాట్లాడదాం అందరూ అని చెప్పారనమాట. నాకు కూడా ఆనందం అనిపించింది. సరే ఇది ఒక మనకి ఏరియాలో ఉండే ప్రాబ్లమ్స్ ఏదో మనం చెప్తే కదా, చెప్పకుండా ఉంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది అనేసి వెళ్దామని అయితే రెడీ అయిపోయాను. ఇంకా అంటే ఈ లోపల వాళ్ళు వచ్చే లోపల ఇప్పుడు ఎంత టైం వచ్చేసి 9:30 9:40 అయిపోయింది. ఇంకా టిఫిన్ చేద్దాము అని చెప్పేసి వెళ్తున్నాను అనమాట. టిఫిన్ కొంచెం నిన్న నైట్ చపాతీ చేశాను కదా, చపాతీ ముద్ద కొంచెం ఉన్నది, ఆ చపాతీ చేసేసుకొని తినేస్తాను. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు బయలుదేరేస్తాను. వంట సంగతి అక్కడికి పోయి వచ్చాక వంట చేస్తాను. ఎందుకంటే రెడీ చేసి పెట్టాను అనుకో, మధ్యలో వాళ్ళు ఫోన్ చేశారనుకోండి మళ్ళీ వెళ్ళాలి. ఇంట్లో మా వారు లేరైపోయా, డ్యూటీలో ఉన్నారు. అదే అతను లేరండి, నేనైనా వస్తాలే అని చెప్పాను. నేనైనా వెళ్ళి మాట్లాడదాంలే అనుకున్నాను అనమాట. అందుకని ముందు టిఫిన్ చేసుకొని తినేస్తే ఆకలి అవుతున్నది. టైం 9:45 అయిపోతూ ఉన్నది. ఓకే అండి, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు. ఈ వ్లాగ్ అయితే ఫ్రైడే వ్లాగ్ అని చెప్పాను కదా, నేను షూట్ చేసి ఎడిటింగ్ అంతా చేసేసి నైట్ వాయిస్ ఇస్తూ ఉన్నాను. నేను చెప్పాను కదా వాళ్ళ దగ్గర వాళ్ళు వస్తారు, ఎమ్మెల్యే గారు వాళ్ళు వస్తారు వెళ్ళాలి అనేసి. వాళ్ళు రాలేదన్నమాట, ఫోను చేయలేదు. ఇంకా నేను సరే చూశాను 1:30 దాకా చూసేసి ఎట్లాగూ వాళ్ళు వచ్చేటట్లేరులే అని చెప్పేసి నేనైతే ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఆ మధ్యలో 1:30కి అట్లాగా ఫుల్ వర్షం కూడా వచ్చింది. తుఫాన్ అని చెప్పాను కదా, మనకి మాండోస్ తుఫాను. ఈ మాండోస్ తుఫాను మాత్రం మాకు బాగా ఎఫెక్ట్ అయింది నెల్లూరుకి. ఇంకా ఈరోజు నైట్ ఇప్పుడు నేను వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా బయట బాగా జల్లు పడతా ఉన్నది. రేపు పొద్దున ఇప్పుడు వరకు అయితే మన హౌస్ చుట్టూ కూడా వాటర్ అయితే రాలేదు, కానీ రేపు మార్నింగ్కి అయితే ఎక్కువ వచ్చేస్తాయి అనిపిస్తుంది. అంటే మార్నింగ్ నుంచి ఈరోజు అప్పుడప్పుడు చిన్న జల్లులే పడ్డాయి, పెద్ద జల్లులు అయితే పడలేదు. ఇంకా మాకు వెనక సైడ్ చెప్తుంటాను కదా నేను, పెద్ద వర్షాలు పడితేనే మనకి ఎక్కువ ఫ్లడ్ వచ్చేస్తుంది, అక్కడి నుంచి వాటర్ మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు వరకు అయితే రాలా. ఇప్పుడు నేను మీకు వాయిస్ ఇస్తూ ఉంటే బయట బాగా వర్షం పడతా ఉన్నది, బాగా జల్లు పడతా ఉన్నది. నేను చీకట్లో ఇంకా మా వారు కూడా వచ్చేస్తున్నారు, డ్యూటీ లేదు తుఫాన్ కదా అని చెప్పేసి. ఇంకెలాగూ మండే వర్షం లేకపోతే డ్యూటీకి వెళ్తారు, లేకపోతే వర్షాలన్నీ తగ్గినాకే వెళ్తారనమాట. ఇంకా నాకు కూడా కొంచెం ధైర్యంగా అనిపించింది. చుట్టూ వాటర్ వచ్చేసి నేను ఒకటే ఇంట్లో ఉంటే నాకు కూడా కొంచెం బెంగగా ఉండేది. ఎట్లాగో దేవుడా వచ్చేసాడు, ఈవినింగ్ కల్లా వచ్చేసాడనమాట. నేను ఈ వాయిస్ ఇచ్చేటప్పటికే అతను కూడా వచ్చేస్తున్నారు. అది కూడా వీడియోలోనే ఉంటుంది, కంటిన్యూగా ఉంటుంది. ఇంకా నేను చపాతీ చేసుకొని నైట్ కొంచెం అదే చెప్తుంటాను కదా, నేను ఎప్పుడు కూడా ఏ కూరలో లేనప్పుడు కొంచెం పచ్చిపులుసు అయితే చేసి పెట్టుకుంటాను. అదైతే సింపుల్గా ఒక ఉల్లిపాయ కోసేసుకొని అంత చింతపండు 2 ఎండుమిరపకాయలు నలిపేసుకుంటే నాకు బాగా సరిపోద్ది అనమాట. చూడండి అసలు గాలి అసలు ఎలా వస్తూ ఉన్నదో బయటకు వస్తే. వర్షం చూడండి స్టార్ట్ అయిపోయింది. మాండోస్ సైక్లోన్ పేరు మాండోస్ అంట, బాగానే ఉన్నది ఈ ఎఫెక్ట్ అంట. ఇది తమిళనాడు దగ్గర తీరం దాటుద్ది, రేపేమో తీరం దాటుద్ది అన్నారు. రేపు తెల్లారుజామున మహాబలిపురం దగ్గర అక్కడ. దీనికి ఏమో బుడ్డగాడికి చపాతీ చేస్తే తినలేదు, అదైనా తాగు. నిన్ను వదిలితే నువ్వు వస్తున్నావు అసలు, నేను వదిలినప్పుడు వదిలితే పిలిచినప్పుడు వస్తుంటే వదులుతారు ఎవరైనా. ఎలాగ వదులుతారా నిన్ను దున్నపోతా? రా
ఇవి వచ్చేసి మన బెండ చెట్లకు ఉన్నాయి కదా, వాటికి కాసిన బెండకాయలు అనమాట. ఇవి వేసి పులుసు పెడదాం అనుకున్నాను. కనీసం ఈ 2 క్యారెట్లు కూడా వేసేద్దాం, అందులోనే ఉంటుంది. ఈ రోజుకు ఉంటుంది, రేపు మధ్యాహ్నానికి కూడా. నాకు సాటర్డే కదా, ఒక పూటకు సరిపోద్ది. ఈవినింగ్ మా వారు వచ్చినప్పుడు రేపు సంగతి ఏదో ఒకటి చేస్తాను. ఉల్లిపాయలు టమాటా చేద్దాం అనుకున్నా. టమాటా ఉత్త బెండకాయ ఉల్లిపాయ వేద్దాం అనుకున్నా. నేను వర్షం వస్తూ ఉంది బయట, ఇంట్లో ఉన్నాయనుకున్నా, మొన్న తేలా నేను. అది ఇంట్లో లేవు టమాటాలు ప్రస్తుతానికి, అందుకని కొంచెం తీగా ఉంటుందిలే క్యారెట్ వేస్తే అని చెప్పి ఈ 2 చాలా ఉన్నాయి క్యారెట్, ఒక 2 అన్న వేద్దాము అని. ఇంకా పోతే ఈ గుడ్లు కూడా ఉడకబెడుతున్నా, దాంట్లోకి నంచుకోవచ్చులే అని చెప్పేసి. బుడ్డగాడికి మా కరికుక్క ఉంది కదా, ఏదో ఒకటి కరికుక్క పిల్లలు ఏయో ఒకటి వస్తాయి, కొంచెం ఆ ఎల్లో ఏమన్నా తీసేసి కలిపేసేస్తే శుభ్రంగా తింటాయి అవి అని చెప్పేసి ఈ 4 గుడ్లు అయితే ఉడకబెట్టేస్తా ఉన్నా. ఇవన్నీ కలిపి కూర చేస్తాను. కూర మీకు మామూలుగా ఈ బెండకాయ పులుసు అది ఎలా చేయాలో చాలాసార్లు నేను చూపెట్టున్నాను కదా, అది ఏముంది అందరికీ తెలిసిందేలే. ఎక్కున్నావా? దిగురా మంచం దిగు మంచం దిగురా, ఎక్కువ మంచం మీద భలే ముడుక్కుంటాడు. దిగురా చెప్పా నీకే, మంచం దిగు. కదలుతుందేమో చూడా, ఇది నాది అని ఎంత ఇదిగా. దిగురా ఎదవా, దిగవా దిగు దిగురా, దిగు మంచం దిగురా, దిగు పలి ఆటలా ఆట చెప్పురా. దిగు ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నా. దిగు మంచం పెట్టు. నీతో నేను ఇప్పుడు వంట చేయొద్దా? బోవు ఎవరు పెడతారా మనకి? మన ఇద్దరం ఆడుకుంటుంటే బోవు ఎవరు పెడతారా మనకి? బోవు ఎవరు వండి పెడతారు? బోవు ఎవరు వండి పెడతారు? బోవు ఎవరు? అయ్యో లేరా, లే దిగు పట్టు అది దిగురా అటు దిగు వాన బయట ఇదిగా అంత ఎదవా నిన్ను. డైలాప్లకు రా వచ్చి గుడ్ బాయ్ అమ్మా, గుడ్డు బాయ్ నాన్న ఈడ. ఓ గుడ్డు అదిగో కొరికితే కొడతా నిన్ను. అన్నీ కొరికి పాడు చేస్తాడు, పాడు చేస్తాడు యాదవ. ఒక్క వస్తువు ఉంచడం వల్ల ఇంట్లోనే అది చూడు. కొవ్వు కదా నీక, నేను తిడుతుంటే కొరికేస్తున్నావు అంటే కొవ్వు కాదు నీక, కొవ్వ కాదు నీక. ఇంకా వర్షం చూడండి ఎలాగ వస్తుందో, బాగా స్టార్ట్ అయింది. నేను ఈ కర్రీ చేసేటప్పటికి మా వారు డ్యూటీ నుంచి వస్తారని అయితే నాకు తెలియదు, ఫోన్ కూడా చేయలేదు వస్తాను అని చెప్పేసి. మామూలుగా అయితే రేపు సాటర్డే రోజు ఈవినింగ్ వస్తాడు కదా అని చెప్పి నేను ఈ కోడిగుడ్లు 4 ఉడకబెట్టాను. నాకు బుడ్డగాడికి బయట కర్రీ కుక్క వస్తే మాకు సరిపోతుందిలే, పులుసు దీంట్లో కొంచెం వేసుకొని రేపు మధ్యాహ్నానికి కోడిగుడ్లు కలపకుండా పక్కన ఆ బాక్స్లో అయితే పెట్టి ఫ్రిడ్జ్లో పెడదాము అనుకొని అలాగ పక్కన పెట్టాను అనమాట. కొంచెం పులుసే ఇందులో వేశాను. ఇప్పుడు కూడా గుడ్లు పులుసు కూరలు చాలా బాగుంటాయి. వేసేటప్పుడు కొంచెం ఇట్లాగా ఘాట్లు పెట్టుకొని ఆ పులుసు దాని మీద కానీ పోసి కొంచెం సేపు ఒక ½ అన్ అవర్ అయినాక మనం కానీ తిన్నామంటే ఈ ఎగ్స్కి కూడా బాగా పులుసు, కారం, ఉప్పు అన్నీ బాగా పట్టద్ది. చాలా టేస్ట్ ఉంటుంది ఈ పులుసు. కోడిగుడ్లు మాత్రం పులుసు కూరలో చాలా బాగుంటుంది. మేము మా సైడ్ ఎక్కువ చేసుకుంటాము ఇట్లాగా.
ఇంకా ఈ విధంగా అయితే చేసుకొని ఉన్నాను. మరి నేను ఇంకా ఏం చేస్తాను, మాకు ఇంట్లోంచి బయటికి పోయేది లేదు. మామూలుగా కూడా నేనైతే అసలు ఎక్కడికి వెళ్ళను, మా ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉండాల్సిందే. ఎవరన్నా వచ్చినా ఇక్కడికి వస్తారు కానీ నాకు పోయేంత ఉండదు, దూరం వెళ్ళాలి. బుడ్డాగాడిని వదిలిపెట్టి అసలు ఎక్కడికి వెళ్ళను. ఇంకా దానికి కూడా వర్షం వచ్చేస్తూ ఉంది బయట అని మేమిద్దరం ఆడుకుంటా ఉన్నాం, ఇంట్లో బయట ఆడుకుంటున్నాం. దాంతో నాకు బాగా కాలక్షేపం అయిపోద్ది. అదే చూపెట్టాను మీకు కూడా కొంచెంసేపు, అది ఎట్లాగా ఆడుతుంది నాతోటి అని చెప్పి. చూడండి, కింద ఆ మంచాలు తప్పిస్తే కిందే పడుకోదన్నమాట, ఎగిరి ముందు మంచం మీదే ఎక్కద్ది. మేము ఉంటే మమ్మల్ని ఆనుకొని పడుకుంటుంది. నైట్ కూడా అంతే, అది మమ్మల్ని ఆనుకొని మాకు తగులుతా పడుకుంటుంది అనమాట. మేము కానీ లేసామనుకో టక్కన లేస్తుంది అది కూడా. ఇంకా పులుసు కలిపి కొంచెం ఆ గుడ్లు లోపల పసుపుది ఉంటుంది కదా, అది వేసిందంటే కొంచెం తింటుంది అనమాట. బాగా అది కలిపి దానికి ఫుడ్ పెట్టాను. నల్లపొక్కు అయితే రాలేదు పాపము, వర్షానికి ఎక్కడుందో ఏమో. బాగా ఎఫెక్ట్ అయింది మాకైతే ఈ తుఫాన్ మాత్రము. చెప్తుంటాను కదా, మాకు ఇక్కడ ఈ చెన్నై చుట్టూ నీళ్ళు చిత్రం అల్లాడిపోకుండా మాత్రము పోవై. అరే 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 చాలే తడిచిపోయింది చూడు. ఏడదా కొదిలిండ్రు నిన్న. మా వారు వచ్చేటప్పటికే 5 అయిందనమాట. ఇంకా నేను చెప్తుంటాను కదా, మా వారు ఇంట్లో ఉంటే మాత్రము తినడం బాగా తింటాను నేను కూడా. లేకపోతే నేను ఒకదాన్నే సరిగా చేసుకొని మా వారు మాత్రం అడిగి అలా చేయవే ఇల్లు చేయవే అని చెప్తుంటాడు. ఇవి కూడా నేను ఈ పాప్కార్న్ వచ్చేసి ఇన్స్టెంట్ పాప్కార్న్ డీమార్ట్లో తెచ్చా. అసలు నేను మర్చిపోయా వాటి సంగతి. వర్షం పడుతుంది కదా, ఏం లేవు తినడానికి అని అవన్నీ వెతికాడు అనమాట. పానీపూరి కూడా ఉన్నది, రేపు చేస్తాలే, ఈరోజు నాకు ఓపిక లేదు అని చెప్పా. ఇది ఇన్స్టెంట్ పానీపూరి నేను ఇదివరకు కూడా చేశాను. సరే ఈ పాప్కార్న్ అన్న వేయించు చూద్దాం ఎలాగుంటుందో అని చెప్పి అది వేయించమన్నాడు. ఇంకా ఇదైతే నేను ముఖ్యంగా చెప్పాలి, ఉప్పు దీపం అండి. శుక్రవారం పెట్టుకుంటే చాలా మంచిది. నేను ఒక భక్తి ఛానల్ యూట్యూబ్లోనే ఒక భక్తి ఛానల్లో చూశాను. 1 ఇయర్ కిందట నేను మా హౌస్ కట్టకముందు అప్పుడు నేను ఎక్కువ పెట్టేదాన్ని. మనం అనుకొని పెట్టుకోవచ్చు, ఒక 5 వీక్స్ కానీ 9 వీక్స్ కానీ 11 అట్లాగా పెట్టుకోవచ్చు అనమాట. ఇన్ని వీక్స్ అని చెప్పేసి నేను అప్పుడు రోజు పెట్టేదాన్ని. నాకు ఈ హౌస్లోకి వచ్చినప్పటి నుంచి కొంచెం తీరుబడి అవ్వలేదు పెట్టుకోవడానికి. నాకు ఈ మధ్య కొంచెం చికాకుగా అనిపిస్తే మళ్ళీ స్టార్ట్ చేసుకుందాము అని చెప్పేసి నిన్న ఫ్రైడే నుంచి అయితే స్టార్ట్ చేశాను. చాలా మంచిది. ఇంట్లో ఏది కూడా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుంది. మనకి మంచిది ఏదైనా మన ఏమంటాం కదా, మనీ కానీ లేని ఇబ్బందులు అట్లాంటివి కూడా తొలుగుతాయి అని చెప్పారు అందులోనే. నాకు నిజంగా చాలా జరిగింది ఇది నేను పెట్టుకుంటున్నప్పటి నుంచి. అందుకు సరే నేను పెట్టాను కదా మీకు ఒకసారి చూపించాలని. ఫ్రైడే రోజు ఆ ఛానల్లో నాకు చెప్పారు, ఆగ్నేయ మూలలో పెట్టుకోమన్నారు. మనం వంట చేసుకునే కాడైనా ఆ మూల శుభ్రం చేసుకొని అక్కడ పెట్టుకోమన్నారు. అది పెట్టాను. అది నేను ఎట్లాగా పెట్టాను, ఏ విధంగా స్టార్ట్ చేయాలి అనేది కూడా నెక్స్ట్ ఈసారి ఎప్పుడన్నా ఒక వీడియోలోనే చెప్తాను. నేను చెప్తుంటాను కదా, నాకు పెద్ద పూజలు తెలియదు. ఇట్లా సింపుల్గా మన ఇంట్లో ఉండే వాటితో ఈజీగా చేసుకోగలిగేది ఏదన్నా ఉంటే చేస్తాను. ఇట్లా భక్తి ఛానల్లో చూసినప్పుడు వాళ్ళు ఏదన్నా కొంచెం రెమెడీస్, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలన్నా అట్లాంటి ఏదన్నా చెప్పినప్పుడు మాత్రం నేను కంపల్సరీ చేస్తానన్నమాట. ఇంకా నైట్కే చూడండి వర్షం ఎలాగ వస్తూ ఉందో, బాగా బాధేసింది. నేను ఇంకా అది పూజ చేసేసుకొని ఇంకా నైటు భోజనం కూడా చేసేసాము. కూర మధ్యాహ్నం చేశాను కదా ఉంది, ఇంకా సాటర్డే కూడా ఎత్తి పెట్టలేదు. రేపు ఇంకేరే కూర చేసుకుందాంలే అని చెప్పేసి ఈ ఉప్పుదీపం వెలుగుతూ ఉంటుంది. చాలాసేపు వెలగద్ది, ఎప్పుడో కొండెక్కద్ది అనమాట. మార్నింగ్ ఆ ఉప్పుని తీసుకొని వెళ్ళి మనం ఎక్కడన్నా కలిపేయాలి. ఈ నైట్ ఉప్పుదీపం పెట్టినప్పుడు శనివారం రోజు మార్నింగే ఏదైనా చెట్టు మొదట్లో ఏమన్నారు, నీళ్లు పారే దగ్గరన్నా కలపమంటారనమాట. ఎక్కడన్నా నీళ్లు పారే నీళ్ళల్లోనన్నా వేసేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయమంటారు. అదేనండి ఈరోజు వీడియో. ఓకే, బాయ్.